నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. నమస్తే భాయ్ సాబ్. మీ పేరేంది? నా పేరు ప్రకాష్ రెడ్డి అండి. నేను నమస్తే ఖానాపూర్ ప్రకాష్. ఊరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి ప్రకాష్. చెవెల. అంటే మన గండిపేట్ ఏ ఖానాపూర్? సో అదండి, ఈరోజు నా ప్రశ్న వ్యవసాయం గురించి అండి. అదే వ్యవసాయం లాభసాటిగా ఎలా చేయాలి అనే దాని గురించి, ఎలా మన సంపద ఎలా పెంచుకోవాలనే దానిపైన. ఎందుకంటే ఎరువులను వాడుతున్నాము, మంచి విత్తనాలను వాడుతున్నాము, అయినా కూడా కావాల్సిన రీతిలో రైతులకి అందటం, లాభాలు రావటం లేదు. సో మీరు ప్రభుత్వంలోకి వచ్చాక, మీరు ఎన్నిక అయ్యాక మా కోసం ఎలాంటి పనులు చేస్తారా అనడం కోసం ఈ ప్రశ్న. జనరల్ వ్యవసాయం మాట్లాడడానికి నాకు అగ్రికల్చర్ ఎకానమిక్స్ పాటిస్తుంది. బట్ సర్టన్ సబ్జెక్ట్స్ చాలా రీసెర్చ్ చేసిన. ఉదాహరణంగా వరి మీద చాలా డీప్ రీసెర్చ్ చేసిన. తర్వాత ఇంకోటేమో వెజిటబుల్స్, టమాటాల మీద డీప్ రీసెర్చ్ చేసిన. ఇంకోటేమో కొత్త పంటలు, వాటి మీద రీసెర్చ్ చేసిన. అంటే నాగజమ్ముడు అంటే తెలుసు కదా, క్యాక్టస్ ఉంటుంది, క్యాక్టస్ నాగజమ్ముడు. తర్వాత తెల్ల జిల్లెట్ పూలు, తర్వాత ఒరిజినల్ ఇండియన్ వెజిటబుల్స్. వెనకట్టున్న వెజిటబుల్స్ ఇప్పుడు ఏమి లేవు, అన్ని ఫారిన్ వెజిటబుల్స్. టమాటో, పొటాటో, క్యారెట్, ఇవన్నీ లోకల్ వెజిటబుల్స్. క్యాప్సికమ్, నువ్వు ఏది వెజిటబుల్స్ చూడు, ఆల్ ఇంపోర్టెడ్ వెజిటబుల్స్. అంటే ఇంకట బిఫోర్ బ్రిటిష్ జమానా ఇది లేకుండే. మా దగ్గర కద్దు, కరేలా, ఆకుకూరలు, ఆన్యకాయ, కందగడ్డ ఇది ఉండేది. సో నెంబర్ 1 ఆన్ ది వెజిటబుల్ సైడ్ వీ చేంజ్. సో దాని మీద అవగాహన ఉంది. సో ఏ సబ్జెక్ట్ మీద జనరల్ ఆల్సో ఐ కెన్ స్పీక్. ఎనీ పర్టికులర్ పంట మీద మాట్లాడమంటారా, లేకపోతే జనరల్ మాట్లాడాలి? జనరల్గానే కొంచెం చెప్పరా? నేను జనరల్గానే ప్రత్యేకంగా మన చెవెల ప్రాంతం మీద మాట్లాడతాను. చెవెల ప్రాంతము ఎత్తైన ప్రాంతం, అన్నిట్లా తెలంగాణ ద హైయెస్ట్ లెవెల్ స్టేట్ ఎలివేషన్ ఉంటుంది. ఇక్కడ సాగునీరు తెస్తుంది అంత అల్కట్ కాదు. అంటే 70%, 80% ఏరియా, 20% స్లైట్లీ లోవర్ లైన్ ఏరియా తీసుకురావచ్చు. ఉదాహరణంగా దూరాల నుంచి. సో ఫర్ ఎనీ అగ్రికల్చర్, మోస్ట్ నాట్ ఎనీ అగ్రికల్చర్, మ్యాక్సిమం మన చేసే అగ్రికల్చర్కి నీళ్ళు, మంచి భూమి అంటారు కదా, ఎద్దు బుద్ధి భూమి ఇంకా చేయవచ్చని. సో నీళ్ళు, మంచి భూమి, ఇంకా మంచి వాతావరణం ఉండాలి, అండ్ గిట్టుబాటు ధరలు ఉండాలి. ఇవన్నీ ఉండి కష్టపడితే నిజంగానే మంచి సంపాదించాలి. అయితే మన ఎత్తైన ప్రాంతంలో ఏం వండుతాయి, ఏం మంచిగా వండుతాయి? కందులు మంచిగా వండుతాయి. మెట్ట పంటలు అంటే తెలుసా? మెట్ట పంటలు అంటారు. మెట్ట పంటలు అంటే ఇంగ్లీష్లో రెయిన్ ఫెడ్ క్రాప్స్ అంటారు. అంటే సాగునీరు అవసరం ఉండదు. వానతోటి ఉల్వలు, తైదలు, సజ్జలు, ఇవన్నీ క్యాస్టర్, ఆమ్దము. సో ఇవన్నీ రెయిన్ ఫెడ్ క్రాప్స్ అవుతాయి. అంటే వానతోటి సాగునీరు అవసరం లేదు. ముఖ్యంగా మన పశ్చిమ రంగారెడ్డిలో రెయిన్ ఫెడ్ క్రాప్స్ ఎక్కువ ఉండేది. అండ్ ఇప్పుడు దాని మీద ఆధారపడే బోర్లు, పంపులు వచ్చినాక దాని మీద తక్కువ ఆధారపడుతుంది. ఇంకోటి మన హ్యాబిట్స్ కూడా, నేను 12th క్లాస్ వరకు జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు తిన్నాను. రైస్ ఉండేది దీంట్లో, తెల్లన్నం ఉండేది, కానీ హార్డ్లీ టైప్స్ అండ్ 2-3 అన్నం తింటా. అంటే రావచ్చుకోతే బిర్యానీ తిన్నది, పొద్దుగాల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ రొట్టెలు తిన్నాను. సో జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే, తెలంగాణకు నీటి ఏమనంటే ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. విత్ టెక్నాలజీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. 10 పంపులు పెట్టి పంప్ చేస్తే లాస్ట్కి 12 నీళ్ళు పడుతుంది. అది మధ్యలో ఎవరు కొట్టేయకపోతారు, మధ్యలో వాళ్ళకి అవసరం ఉండదు. అంటే గోదావరి నుంచి ఇక్కడ తెచ్చినా, కృష్ణా నుంచి ఇక్కడ తెచ్చినా, మధ్యలోనే నీళ్ళు ఉంటే వాళ్ళ కాపీ మనకి చేయలేదు. సో మన ఇటు నుంచి వచ్చినా, అటు నుంచి వచ్చినా టేల్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే మనకు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఏం చేయాలంటే, ఏ ఏరియాస్కు సాగునీరు తేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తాండూరు, కొన్ని పరిగి ప్రాంతాలకు తీసుకోవచ్చు, కానీ చెవెల్ల ఇక్కడ సైడ్ తీసుకురావచ్చు. కానీ ఎకరానికి పంటకు కరెంటు బిల్లే 2 లక్షలు, 1,50,000, 3 లక్షలు. పాత చెవెల్ల ప్రాణిక ఖర్చుకు కొన్ని క్యాలిక్యులేషన్ వల్ల ప్రకారము 5-6 లక్షలు పర్ ఎకర్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టర్న్ రంగారెడ్డి
జిల్లాలో మేము చిన్న ఉన్నప్పుడు మెట్ట పంటలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అవి చాలా తక్కువైనాయి. క్యాస్టర్ తక్కువైనాయి, ఉల్వలు తక్కువైనాయి, మన కందులు కొంచెం ఉన్నాయి కానీ ఇదేంటి మన సజ్జలు, జొన్నలు, తైదలు, దీస్ ఆర్ millets, major millets. So number one is definitely promote మెట్ట పంటలు like this, and ప్రధానమంత్రి గారు చేస్తుంది మిల్లెట్స్ అని. మిల్లెట్స్ అంటే వేరే దేశాలకు అర్థం కాకుండా ఇప్పుడు వరల్డ్ వైడ్ మిల్లెట్స్ చాలా పాపులర్ అవుతుంది. సో నెంబర్ వన్, డ్రైల్యాండ్ క్రాప్స్ ఎంకరేజ్ చేయాలి, అండ్ డ్రైల్యాండ్ క్రాప్స్ అవుట్పుట్ ఇస్ ఆల్సో హెల్దియర్. Millets are జొన్న రొట్టెలు are much more healthier. జొన్నలు is considered major millet. So much more healthier than diabetic inducing rice. That nutrients are put, and also they have what women need the most, calcium good. So number one, what they should do is dryland crops to promote చేయాలి. ఎట్లా ప్రమోట్ చేస్తారు? అన్ని పంటలకు అబౌట్ కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు మద్దతు ధర ఇస్తుంది. అబౌట్ ఐ థింక్ ఎగ్జాక్ట్ 28 పంటలకు మద్దతు ధర, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. అయితే ఫస్ట్ తెలంగాణ షుడ్ చూస్ అవుట్ ఆఫ్ ద 28. వాళ్ళు వరి అయితే చూస్ చేస్తారు, ఈ మెట్ట పంటలన్నీ చూస్ చేయాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీస్ మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే ఇది ఒడ్లు ఎక్కువ పండించినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొంటుంది. అవసరం తెలంగాణకు అవసరం ఉంది దానికంటే ఎక్కువ పండిస్తే కొంటుంది. దాదాపు 20,000 crores or 22,000 crores every year central government comes into Telangana to buy rice. But our government should promote this and choose these dryland metta pantalu as dryland crop as for MSP. MSP ఉదాహరణంగా తైదలు, లేకపోతే సజ్జలు, లేకపోతే వీటికి మద్దతు ధర వచ్చింది. తైదలు, సజ్జలు అంటే తెలుసండి? ఇట్స్ స్మాల్ టేకు ఫుడ్, వెరీ హెల్తీ. అయితే వీటికి సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు మీద బోనస్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఒక క్వింటల్కు లెట్సే 5,000 రూపాయలు ఇస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ 5,000 ఇస్తే స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఇంకా చేయాలి. సో రైతులు ధనవంతమైన ఉంటుంది, అండ్ దే విల్ స్టార్ట్ గ్రోయింగ్ హెల్తీ క్రాప్స్, అండ్ దే విల్ నాట్ డిస్టర్బ్ ద ఎంప్లాయ్మెంట్. అండ్ ఆర్టిఫిషియల్లీ ఎక్కడనో 500 కిలోమీటర్లు నీళ్ళు తెచ్చి ఇక్కడ చేయడం అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ కాస్ట్ తక్కువ, స్టేట్కి లాభం. సో ప్రమోట్ డ్రైల్యాండ్ క్రాప్స్. సెకండ్లీ ఏంటంటే, ఐ రోట్ ఆర్టికల్ ఇన్ బిజినెస్ హిందూ ది బిజినెస్ లైన్లో అండ్ ఆల్సో టైమ్స్ ఆఫ్ ఇండియాలో లాంగ్ టైమ్ బ్యాక్. ఎంఎస్పి అనే సిస్టమ్ పోయి మార్కెట్ ప్రైసెస్ ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు వై డస్ గవర్నమెంట్ హ్యావ్ టు గివ్, ఉదాహరణగా రైస్ మీద వై డస్ గవర్నమెంట్ హ్యావ్ టు గివ్ ఎంఎస్పి? బికాస్ మార్కెట్ ధరలు చాలా తక్కువ అని. కానీ తక్కువ ఎందుకైనాయి? ఎందుకంటే డిమాండ్ తక్కువైంది. అరే కోట్లాది మంది రైస్ తింటారు, రైస్ డిమాండ్ ఎట్లా తక్కువైంది అని అడిగారు. ఎందుకంటే కోట్లాది మందికి ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కింద మన కరోనా వచ్చినప్పుడు రూపాయి బియ్యం దొరుకుతుంది. కరోనా వచ్చినప్పుడు 5 kgs ఫ్రీ రైస్ దొరుకుతుంది. సో టేక్ ఎనీ ప్రోడక్ట్, మీ షూసే కానీ, వెదర్ ఇట్స్ ఈటింగ్ ఐటమ్ ఆర్ షర్ట్సే కానీ, ఇఫ్ యూ కట్ అంటే మోర్ దెన్ 70% ఆఫ్ ఇండియా గెట్స్ ఫ్రీ రైస్. సో విచ్ మీన్స్ ఇంత పెద్ద డిమాండ్ని ఇంత తక్కువ చేసినాం, అంతే కదా. అయితే ధరలు పడేసింది ఎవరు? ధరలు పడేసింది ప్రభుత్వ పాలసీ. ఫస్ట్ ధరలు పడేసింది, తర్వాత ధరలు పడ్డందుకు హీరోలు తిరిగి వచ్చి మద్దతు ధరిస్తాను. సో దిస్ హోల్ పాలసీ ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ స్టూపిడెస్ట్ అగ్రికల్చర్ పాలసీ. జస్ట్ ఇట్స్ ఎ జోక్. బయట దేశాలు తెచ్చుకోక అరే ఇండియా వాళ్ళు అంత తెలియగలరు, ఇంత స్టూపిడ్ పాలసీ ఎట్లా చేస్తారు? ఎందుకంటే హిస్టారికల్ రీజన్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్, దెన్ ఆల్సో టు హెల్ప్ ద ఫార్మర్స్, దే ఆర్ గోయింగ్ బ్యాంక్రప్ట్. ఎందుకంటే ఫ్రీ రైస్ ఇచ్చే వరకు ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ఇది. ఇవన్నీ ఇండివిజువల్లీ మంచిదే. సపోర్టింగ్ ఫార్మర్స్ ఇస్ గుడ్, ఫ్రీ రైస్ టు ద పూర్ ఇస్ గుడ్. ఆల్ దీస్ అండ్ ఆల్సో ల్యాండ్ సీలింగ్ వచ్చిందే, ల్యాండ్ సీలింగ్ సపరేట్లీ ఇస్ గుడ్, ల్యాండ్ రిఫార్మ్స్ వెంకట. ఆల్ దీస్ ఇదేమో సోషల్ జస్టిస్ కొరకు, ఇదేమో ఫుడ్ సెక్యూరిటీ కొరకు, ఇదేమో ఫార్మర్స్ని సపోర్ట్ చేస్తారు. అయితే ఫార్మర్స్ను
ఫుడ్ సెక్యూరిటీ వల్ల మార్కెట్ ప్రైస్ ఆఫ్ రైస్ హెస్ ఫాలోన్ డౌన్ హ్యూజ్, ఆల్మోస్ట్ 70% ఆర్ మోర్. తర్వాత డీవీలకు మద్దతు ధర ఇచ్చింది. అయితే దీస్ 2 programs ఆఫ్ ద గవర్నమెంట్ కాంట్రడిక్ట్ ఈచ్ అదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పడేసింది మీరు, మళ్ళా మద్దతు ధర ఇచ్చింది మీరు. అంటే ఏమన్నా ఉన్నా అంటే నేను బాయిలకు తోసిన, నీకు ఈత రాదు, నువ్వు కింద పడి ముందుతుంటే నేను మళ్ళీ దుంపి నేను రక్షిస్తా, ఇంక అందరూ సపోర్ట్ కొట్టమంటారు. అరే కారణమే నువ్వు, కారణమే నేను. అయితే పడేసి ఇచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్, ఇట్స్ సో స్టూపిడ్. ఊర్లకు పోయి చూస్తే నేనే వరి పండిస్తే రైతులు అనుకోండి, నేను పండిస్తాను కదా 2,000 రూపాయలు క్వింటల్. సో ఐ సెల్ ఇట్ టు ద, దీంట్లో లోపాలు ఉన్నాయి కానీ జస్ట్ క్విక్లీ టెల్. దీంట్లో నేను రైతును పండిస్తా, ఇది మద్దతు ధరకు ఫర్ ఎంఎస్పి ఐ సెల్ ఇట్ టు ద గవర్నమెంట్ విచ్ ఇస్ పేడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. తర్వాత ఇది ఫుడ్ ఎఫ్సిఐ గోడౌన్స్ పోతుంది, తర్వాత ఆ మిల్లకు పోతుంది, మిల్ నుంచి మిల్లింగ్ చేస్తారు, ఎఫ్సిఐ గోడౌన్స్కి పోతుంది, ఎఫ్సిఐ గోడౌన్స్ నుంచి సివిల్ సప్లైస్ నుంచి రేషన్ షాప్కి పోతుంది, మళ్ళీ అది కొనేటోడు రూపాయి బియ్యం ఫ్రీ రైస్ రేషన్ షాప్ ఇస్తుంది కదా నేనే. అంటే పండించే రైతే 2,000 రూపాయలకు అమ్ముతుంది, సూట్ తిరిగి ఈ గోడౌన్ నుంచి ఆ మిల్ అంతా పోయి మళ్ళీ నాకు వస్తుంది. అంటే నేను 2,000 రూపీస్ a క్వింటల్, అంటే ఏమన్నట్టు అది 20 రూపీస్ a కిలో. క్వింటల్ అంటే 100 kgs, 20 రూపీస్ a కిలోకి నేను అమ్ముతాను. దాన్ని ప్రాసెస్ చేస్తే, వడ్లను ప్రాసెస్ చేస్తే ఓన్లీ 70% బియ్యం వెళ్తుంది, రైస్ వెళ్తుంది. అంటే దాన్ని ఖర్చు పెట్టి ఇదంతా ఇక ధర ఎక్కువ అవుతుంది. సో గవర్నమెంట్ ఈస్ బయింగ్ ఫర్ 20 రూపీస్ a కిలో. ఫైనలీ బై ద టైమ్ ఇట్ రీచెస్ రేషన్, ఇట్ ఈస్ కాస్టింగ్ ద రైతు, it is costing the government for 20 rupees plus another 30% or whatever for milling charges, maybe about 30 rupees అవుతుంది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, వేస్టేజ్, డిస్ట్రిబ్యూషన్ వీళ్ళందరికీ వచ్చే వరకు 40 రూపీస్ అవుతుంది రైస్ కిలో. 40 రూపీస్ రైస్ నాకు ఫ్రీగా వస్తుంది. ఇన్స్టెడ్ నాకే 40 రూపీస్ ఇస్తే నేను చుట్టూగా నేనే నా వడ్లని చేసుకొచ్చేస్తా. ఇట్ ఈస్ దట్ స్టూపిడ్. సో one of the other reasons, it's not just Chevella, it's not just Telangana, it's all of India. So this system of artificially suppressing the rice prices one side and giving మద్దతు ధర MSP on one side, it's a wrong system. దీని మీద చాలా ముచ్చట్లున్నాయి. టమాటో ఫార్మర్స్ కింద నిన్ననే ఒక వీడియో చేసిన, వెజిటబుల్స్ మాట్లాడితే అదే ఇయర్ 1 రూపీ అవుతుంది, అదే ఇయర్ 100 రూపీస్ అవుతుంది. No commodity in the world fluctuates from 1 rupee to 100 at the farmer. మళ్ళీ మీరు కొనేటోళ్ళు 10 రూపాయల నుంచి 140 రూపాయలు అయింది లాస్ట్ ఇయర్. అంటే చికెన్ కంటే ఎక్కువ అనుకుంటా బాబు. సో సచ్ హ్యూజ్ ఫ్లక్చుయేషన్స్ హ్యాపెన్ ఇన్ సర్టన్ వెజిటబుల్, ఎస్పెషలీ టమాటోస్. అయితే దాని మీద 3 సొల్యూషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇఫ్ యూ గివ్ వెన్ ఇట్స్ 100 రూపీస్, ఫ్యూ ఫార్మర్స్ మేడ్ crores of rupees in Chevella, కానీ ఫ్యూ ఫార్మర్స్ ఇంకా అందరూ పెడతారు, అరే 100 రూపీస్ కదా, ఆ పక్కోటి చూడు 1 కోటి రూపాయలు చేసుకున్నారు, 8 acres 9 ఎకరాలు పెట్టుకుంటే అందరు ఊరు మొత్తం టమాటాలు పండిస్తుంది. అండ్ ఆ కాలంలో టమాటో మంచి పంట పండుతుంది, ప్రొడక్షన్ ఎక్కువవుతుంది, ఎకరేజ్ ఎక్కువవుతుంది, ఎక్కువ మంది రైతులు దీన్ని పెడతారు. పెట్టే వరకు డిమాండ్ టమాటో త్రూ అవుట్ ద ఇయర్ సేమ్. నువ్వు పప్పులో వాడతావు, నువ్వు టమాటో కూర చేస్తావు, నువ్వు గుడ్డులో వాడతావు, అందరూ వాడతారు. డిమాండ్ బీయింగ్ ద సేమ్, ద సప్లై ఫ్లక్చుయేట్స్ హ్యూజ్. అయితే నీకు 100 రూపీస్ వచ్చాయి పర్ కేజీ అని నేను పెడతా, కానీ నేను టమాటా 3 నెలల పంట. అండ్ ఇఫ్ ఐ సో ద టమాటో సీడ్స్ నౌ, 3 నెలల తర్వాత అదే 100 రూపీస్ పోయి 10 రూపాయలు, 5 రూపాయలు, 1 రూపాయి అవుతుంది. ఆ ఏడాది నా లైవ్లీహుడ్ పోతుంది. ఆ టమాటాల లేబర్ ప్రైస్ కూడా ఉండదు, పికింగ్ ప్రైస్ కూడా ఉండదు, రోడ్ల మీద పారేసిపోతారు. సో హౌ టు సాల్వ్ దిస్? వన్ ఆఫ్ దెమ్ ఇస్ టు, సో ఐ హ్యావ్ 3 solutions. One of them is to reduce, one of them is to give the farmers the ability to predict the tomato prices after 3 months. ఇవాళ 100 రూపీస్ ఉంది, నేను పెట్టి వచ్చినాక 3 months తర్వాత ప్రైస్ ఎట్లుంది. సో ఇఫ్ ఐ నో ఇట్స్ గోయింగ్ టు ఫాల్ డౌన్ టు 5 రూపీస్, నేను పెట్టా. అయితే ఫస్ట్ ఐ విల్ నాట్ హ్యావ్ ఎ లాస్, దెన్ ఇట్స్ అ నేషనల్ సేవింగ్. ఎందుకంటే టమాటాలు రోడ్లో పోసే బదులు ఇంకేమైనా పెట్టుకుంటాడు, దట్ విల్ బి మోర్ యూస్ఫుల్. ద సెకండ్ థింగ్ ఈజ్ ఫార్వర్డ్ కాంట్రాక్టింగ్. అంటే నేను పెట్టేటప్పుడే నేను పెద్ద కేటరర్ నుంచో లేకపోతే పెద్ద హోటల్ నుంచో హాస్టళ్లతోటి కాంట్రాక్ట్ పెడతా. నేను ఇప్పుడు పెడుతున్నా
ఇప్పుడు టమాటా ప్రైసెస్ 100 రూపాయలు, కానీ 3 నెలల తర్వాత నేను 30 రూపాయలకి ఇస్తా. ఆ కాంట్రాక్టింగ్, ఫ్యూచర్ కాంట్రాక్టింగ్ ఎంటర్ అయితే అది నాకు సెక్యూరిటీ ఉంటుంది. పెట్టినాడు నాకు ప్రైస్ తెలుస్తుంది. సెకండ్ వాజ్ ఫుడ్ కాంట్రాక్టింగ్ అండ్ ద థర్డ్ ఈజ్ ఫుడ్ ప్రాసెసింగ్. టమాటాలు, ద షెల్ఫ్ లైఫ్ ఇస్ ఓన్లీ 10 days అండ్ టమాటాలు ద ప్రైజెస్ ఫ్లక్చుయేట్స్ 1 rupee to 100 rupees. చాలా ఫ్లక్చుయేషన్ ఉంటుంది. షెల్ఫ్ లైఫ్ కొంచెమే ఉంటుంది. ఎందుకంటే టమాటాలు కోల్డ్ స్టోరేజ్లో పెట్టరాదు, పెడితే చాలా ఎక్స్పెన్సివ్, అన్వయబుల్. ఎందుకంటే టమాటా ఈజ్ అ వెరీ బల్కీ థింగ్. ఓ టన్ టమాటా అంటే గింత ఉంటాయి. అయితే దీన్ని ఫుడ్ ప్రాసెసింగ్లో వన్ ఏమో టమాటాలను ప్యూరే చేయడం. ప్యూరే అంటే అది పల్పీ జ్యూస్ తయారు చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ ఐ స్టార్టెడ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఆల్మోస్ట్ 80 years బ్యాక్. నా దగ్గర ట్రక్ మౌంటెడ్ టమాటో ప్యూరింగ్ మిషన్ ఉండే. అది రైతుల దగ్గర అంతా, రైతులు ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ టమాటోస్, they will either they'll take my truck or their own truck, or village community buys a truck, and వాళ్ళ సొంత పొలంలో టమాటాలు తీసి ప్యూరే మిషన్ చేస్తే అది ఎలక్ట్రిసిటీ కనెక్టెడ్ టు ద ఫార్మర్స్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ఫార్మర్ దగ్గర వాటర్ ఉంటుంది, దాన్ని కడిగి అక్కడ వేస్తే బయటికి ప్యూరే వెళ్తుంది. సో టమాటా ఫార్మర్స్ స్టార్ట్ సెల్లింగ్ ప్యూరే ఇన్స్టెడ్ ఆఫ్ దట్. నా ప్యూరే ధరలు ఎంత ఉంటాయి? వెన్ ద టమాటా ధర 1 rupee ఉన్నప్పుడు ప్యూరే ధర 30 రూపాయలు ఉంటుంది. And the yearly price fluctuation of the puree will be 30 rupees to, let's say, 200 rupees. So the price fluctuation is much less than 1 rupee to 100 rupees. And the shelf life, puree is compact, it can be stored in cold storages also, and the shelf life will be about 1 month or more. Shelf life పెరుగుతుంది, ఫ్లక్చుయేషన్ తక్కువ, అండ్ ధర ఎక్కువ వస్తుంది. ద థర్డ్ వన్ ఇస్ టమాటో ఒరుగులు. ఎందుకంటే మనం టమాటాలు ఎక్కువ వండిస్తే ఎండబెట్టి ఒరుగులు చేసేది, డ్రైడ్. ఇటలీలో సన్ డ్రైడ్ టమాటోస్ అట్ట, వెరీ స్పెషాలిటీ ఐటమ్, ఎక్స్పెన్సివ్. సో ఎండబెట్టి టమాటోలు ఎండబెడతాము. ఎండబెట్టి ఏడాది మొత్తం వాడుకోవచ్చు. వన్స్ యూ డ్రై ద టమాటోస్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద కర్రీ, ద టేస్ట్ వాంట్ గో. ఇన్ఫ్యాక్ట్ ద టేస్ట్ యాక్చువల్లీ ఇంప్రూవ్స్. అయితే సన్ డ్రైడ్ టమాటాలు ఎండబెడితే, డ్రైడ్ టమాటోస్ ప్రైసెస్ ఏమో ఆల్మోస్ట్ 80 rupees నుంచి 300 rupees. అంటే the price variation is less, and the storage prices, the shelf life is almost 1 year. Secondly, if you take the tomato, so this also I experimented making tomato dryers. Tomato dryers are expensive, low-cost tomato dryers. So I continuously do research. My research team got a low-cost tomato dryers. I'll tell about this. Dan tarvata, one more thing is, ఇంకా బెటర్ ఏంటంటే, ఈ డ్రైడ్ టమాటోస్ చేసి మిల్ల గ్రైండ్ చేసి పౌడర్ చేస్తే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, గుడ్ వాల్యూ వస్తుందట. అయితే టమాటో పౌడర్ ధర ఏంటంటే 200 నుంచి 600 rupees ఫ్లక్చుయేట్ అవుతుంది. ఓన్లీ 3 times. ఫస్ట్ వన్ వాజ్ 100 times ఫ్లక్చుయేటెడ్, 1 rupee to 100 times. సెకండ్ ప్యూరే ఏమో 30 to 150 అనుకోరాదండి, ఇట్స్ ఓన్లీ 5 times ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇది లాస్ట్ది టమాటో పౌడర్, 200 to 600, ఓన్లీ 3 times ఫ్లక్చుయేట్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ ద 3 solutions. అండ్ ఈసారి తప్పక చేస్తే ఇవన్నీ కూడా నేను చేసిన, ఎక్సెప్ట్ లాస్ట్ వన్ టమాటో పౌడర్. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. లైక్ దట్ దే ఆర్ మెనీ సొల్యూషన్స్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ ద ఫార్మర్. Where there's a will, there's a way అంటారు. And I definitely have the will, and there are multiple ways I can come up with. So I only knew general questions. Sorry to focus only on rice and tomatoes and millets, but I also experimented with 2 other crops. One is a traditional Indian crops ఇప్పుడు తింటలేము. నేను చెప్పినట్టు టమాటో, పొటాటో, క్యారెట్, క్యాప్సికమ్. నేను వెజిటబుల్ పేరు చెప్పి, ఎనీ వెజిటబుల్. ఆలుగడ్డ ఇంపోర్టెడ్. తర్వాత బ్రింజాల్ ఇస్ ఇంపోర్టెడ్. రెడ్ చిల్లీస్ కూడా మన ఇండియా కావు, సౌత్ అమెరికా నుంచి వచ్చినాయి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వెజిటబుల్స్ వీ యూస్ టుడే, ఎక్సెప్ట్ కందగడ్డ, లేకుంటే గణేష్ చతుర్థి ముంగట కలగూర గంప చేసి కూరగాయలు చేస్తారు కదా, దోస్ ఆర్ ఇండియన్ వెజిటబుల్స్. సో ప్రమోటింగ్ దేశీ వెజిటబుల్స్, దట్స్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దీస్ ఆర్ ఆల్ నాన్ దేశీ వెజిటబుల్స్. దే వర్ ఇంపోర్టెడ్ ఇన్ ద లాస్ట్ 3 centuries. ఈవెన్ మన మొక్కజొన్నలు ఉంటాయి చూడు, మొక్కజొన్న ఆల్సో ఇంపోర్టెడ్. దే ఆర్ నాట్ నేటివ్ టు ఇండియా, దే కేమ్ ఫ్రమ్ అగైన్ సౌత్ అమెరికా. ఇప్పుడు కొత్త ఇస్తుంది, బ్రాక్లీ, ఇది అది అని, లీక్స్ అని. సో దీస్
put promote those, because if you notice, మన ఆన్యపకాయకు ఎరువు వేస్తారా అవసరం లేదు, పెస్టిసైడ్స్ వేస్తారా అవసరం లేదు, because they are used to the Indian for soil and pests for centuries and centuries and centuries. నువ్వు క్యాబేజ్ ఇవన్నీ, ఇంక్లూడింగ్ టమాటో ఇస్ ఇంపార్టెంట్, వాటికి పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ వేస్తూనే ఉండాలి, because they are not used to the Indian pests and the Indian soil and the Indian climate. So that is one more. There are many, many solutions. That's why I like politics, because it gives me problems and helps me and my team innovate solutions. Thank you, Adi.